టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత టైర్ 1 హీరోలతో పాటు టైర్ 2 హీరోల సరసన కూడా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కథ బలమైనది అని నమ్మితే ఎదుటి వ్యక్తికి గుర్తింపు లేకపోయినా సరే వారితో నటించగలిగే మనస్తత్వం ఆమెది. అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందరికీ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది సమంత. కెరియర్ పీక్స్లో ఉండగానే తన ప్రియుడు నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన 4 ఏళ్లకే ఆ బంధం కాస్త బీటలు వారి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సమంత అదే సమయంలో మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఇండస్ట్రీకి ఏడాది పాటు దూరమైంది. ఇక ఆ తర్వాత కోలుకున్న ఈమె ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్కి దూరంగా ఉన్న ఈమె బాలీవుడ్లోనే పలు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ రక్త్ బ్రహ్మాండ్ అని వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఇకపోతే సమంత వృత్తిపరమైన జీవితం కాస్త పక్కన పెడితే వ్యక్తిగతంగా ఇప్పుడు బాలీవుడ్లో ఎన్నో రూమర్స్ ఎదుర్కొంటోంది ఈ ముద్దుగుమ్మ. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు కోడై కూస్తున్నాయి. అటు నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు సమంత కూడా రాజ్ నిడమోరుతో ప్రేమలో పడినట్టు సమాచారం. అసలు విషయంలోకి వెళితే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమయం నుంచే సమంత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆమె మొదటి హిందీ వెబ్ సిరీస్ అయిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో ఆ సిరీస్ దర్శకుడు రాజ్తో ఈమెకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందట. అయితే ఇప్పుడు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని, ఇద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారని, అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అంటూ బాలీవుడ్లో అయితే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సమంత రాజ్ నిడమోరు ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకల్లో కూడా సందడి చేయటంతో ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆ రూమర్స్కి ఇప్పుడు మరింత అజ్జం పోసినట్టయింది. అంతేకాదు సమంత ఎక్కడికి వెళితే అక్కడ రాజ్ కనిపించటంతో ఈ పుకార్లు మరింత విస్తృతంగా వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే రాజ్తో ప్రేమలో పడ్డ ఈమె త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని కూడా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఇక రాజ్ దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో చేసిన ఈమె ఇప్పుడు మళ్లీ రాజ్ దర్శకత్వంలో వస్తున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్లో కూడా లీడ్ రోల్ పోషిస్తోంది.